చిన్న ఉన్నప్పుడు కాకడికడ తిరుగుతున్నాను కట్టేసిరంట పప్పు అయితే ఇలా జొర్రుని వెళ్ళిపోతుంది. చూడండి అన్నంలో కింద మొత్తం ఆమ్లెట్ పైన అన్నం ఇంత పెద్ద పీసులు దించుకుంటే ఇంకా ఆమ్లెట్ ఎలా మిగులుతుంది. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే మంచి వేడి వేడి అన్నం పప్పు ఇంకా మా మమ్మీతో ఏమంటారు అడిగి మరీ ఆలుగడ్డ ఫ్రై చేయించుకున్నా. మొన్న ఒకసారి చేసి పంపిస్తే స్కూల్కి మొత్తం మా ఫ్రెండ్సే తిన్నారు నాకు ఉంచకుండా. అందుకే ఈరోజు మరీ అడిగి మరీ ఆలుగడ్డ ఫ్రై చేయించుకున్నా. మొన్న మిస్ అయిందని చెప్పేసి ఈరోజు అడిగి మరీ చేయించుకుంది. మొన్ననే చేస్తే మళ్ళీ చేయమని చెప్పేసి ఇంకా అన్నంలోకి ఆమ్లెట్లు 5 ఆమ్లెట్లు అది మేము మా చేతులతో వేసుకున్నాయి. మంచిగా కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం ఇట్లా అన్నీ వేసి బాగుంది టేస్ట్ అయితే. ఆల్రెడీ కొంచెం తిన్నాము వేసేటప్పుడే. ఇది ఇట్లా ఆలుగడ్డకాయ. ఈరోజు అయితే ఈ రైస్ అయితే మొత్తం కంప్లీట్ చేద్దాము. మొత్తం మంచి అన్నం ఇంకా ఆలుగడ్డ ఫ్రై ఆమ్లెట్. పప్పు ఇట్లా వేడిగా ఉంది. ఇంకా వేడి అన్నంలో పప్పు ఆమ్లెట్ అంటే ఎట్లా ఉంటుంది ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. వీడియోని పూర్తిగా చూడండి. ఈ మధ్య చాలా స్కిప్ చేస్తున్నారు. అలాగే ముందుగా అయితే వీడియో స్టార్ట్ అయ్యే ముందర అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఎవరు ఫినిష్ చేస్తారు, ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారు అనేది డాడీ నువ్వు ఫస్ట్ వేసుకుంటారు. 1 2 నేను ఫస్ట్ పప్పుతో మొదలు పెడతా. అబ్బో కాలుతుంది. స్టార్ట్ చేయి. ఆమ్లెట్ అయితే మస్తు పెద్దగా వేసుకున్నాము. చూడండి ఎంత పెద్ద ఉంది ఆమ్లెట్. ఫస్ట్ ముద్ద వయసు తినేసిందా? నా నాలుగుకి నేనే కొరుక్కున్నా. ఆలుగడ్డ సూపర్ ఉంది, పప్పు కూడా సూపర్ ఉంది. ఆలుగడ్డ వస్తుంది. పప్పు ఆమ్లెట్ అయితే సూపర్ కాంబినేషన్ ఉంది. యాక్చువల్లీ ఈ ఆమ్లెట్ ఇట్లా పెద్ద ముక్క తీసుకొని అన్నము కర్రీ కలుపుకొని ఆ అన్నంలో ఈ ఆమ్లెట్ పెట్టుకొని తినాలి. 7 బృందావన్ కాలనీలో అతను తింటాడు చూడు, మంచిగా అనిపిస్తుంది. అందుకని అప్పటి నుంచి నాకు ఇట్లా అలవాటు అయిపోయింది అలా. సూపర్ ఉంది టేస్ట్ అయితే పప్పుల ఆమ్లెట్. డాడీ నేను ఆపోజిట్ తింటున్నాం కర్రీస్. డాడీ ఆలుగడ్డ, నేను పప్పు. స్వర్గంలోకి వెళ్ళిపోతాను నేనైతే. అప్పుడు ఆలుగడ్డ ఫ్రై కూడా బాగుంటుంది. పప్పు అయితే వేడి ఉంది. ఆమ్లెట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, లిమిట్ అనేది లేదు. అందుకని పెద్ద ముక్కలు దించుకుంటున్నా. సూపర్ ఉంది పప్పు. ఇట్లా ఏ పప్పు ఇది? మెంతకూర పప్పు. వేడి మెంతకూర పప్పు విత్ ఆమ్లెట్ ఎంత బాగుంటుంది. అది ఒక పప్పు వేడి ఉంది. పప్పు అన్నం రెండే వేడి ఉంది. ఆమ్లెట్లో పచ్చిమిరపకాయలు వేసినాం కదా, అవి తగులుతున్నాయి బాగా. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. చూడండి అన్నంలో కింద మొత్తం ఆమ్లెట్ పైన అన్నం. ఆమ్లెట్ తినడానికి ఒక ఆర్ట్ కదా వయసు. అవునబ్బా. చూడండి ఇలా జాగ్రత్తగా ఆమ్లెట్ మీద అన్నం పెట్టాలి. ఇంత పెద్ద పీసులు దించుకుంటే ఇంకా ఆమ్లెట్ ఎలా మిగులుతుంది? అన్నం అయిపోతుంది. అన్నం కంటే ముందు ఆమ్లెట్లే పెడుతున్నాయి. తింటుంటే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ మంచిగా తగులుతున్నాయి. పప్పు అయితే జొర్రుని వెళ్ళిపోతుంది.
ఇది నాది సెకండ్ ఆమ్లెట్. సెకండ్ ఆమ్లెట్ వేస్తున్నా. నేనే కొంచెం ఇంట్లో ఉన్నా. అబ్బా సూపర్ అనిపిస్తుంది. ఏం వేసుకోవాలా? ఆలుగడ్డ వేసుకోవాలా, పప్పు వేసుకోవాలా? పప్పే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వేడి వేడిగా ఉంది కదా పప్పు. మామూలుగా రెగ్యులర్ కంటే ఈటింగ్ ఛాలెంజ్లో ఫుడ్ ఎక్కువ తింటాం, ఆటోమేటిక్ ఎక్కువ అవుతుంది. ఎవరైనా మీ ఇంట్లో పిల్లలకి ఇట్లా ఫుడ్ తక్కువ తినే వాళ్ళకు ఉంటే కాంపిటీషన్ అని చెప్పేసి ఈటింగ్ ఛాలెంజ్ పెట్టండి. చూడండి, రెగ్యులర్ కంటే ఎక్కువ తింటాం. కొంతమంది పిల్లలు అసలు తినరు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చిన్న ఏజ్లో ఉన్న బాగా సతాయిస్తారు అన్నం తినామంటే. పిల్లలకి ఏదైతే బాగా ఇష్టమో అది కొద్దిసేపు ఇస్తామని చెప్పేసి, అంటే సపోజ్ ఈ ఏజ్లో అయితే పిల్లలకు ఈ కాలంలో చిన్నపిల్లలకు ఫోన్లు అంటే బాగా పిచ్చి. కాబట్టి ఎవరైనా ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే సేమ్ ఏజ్ వాళ్ళకి ఈటింగ్ ఛాలెంజ్ పెట్టాలి. ఎవరు ఫస్ట్ తింటే మొత్తం తినేస్తే వాళ్ళకు హాఫ్ అన్ అవర్ ఫోన్ ఇస్తామని చెప్పేసి. కానీ ఇవ్వకూడదు తిన్నాక, కొంచెం సేపు ఇవ్వకపోతే ఇంక మైక్ స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ ఏడుస్తూనే ఉంటారు. అవును, నేను ఫుల్ ఏడ్చిన డాడీ చిన్న ఉన్నప్పుడు. ఏడ్చాక చిన్న ఉన్నప్పుడు అసలు వయసు వాళ్ళకి ఫోన్లు వస్తారు, ఇప్పటికీ అలవాట్లేదు. చిన్నప్పుడు అసలు అలవాట్లేదు. నేను బొమ్మలు వాడేస్తున్నా, మా మమ్మీ వాళ్ళ మమ్మీ కింద వేసి బొమ్మలు వాడేస్తున్నా ఆడుకుంటే. మా ముగ్గురు ఇట్లా నా అంతా ఎవరు సతాయించలేరంట. నేను ఎట్లా అంటే పొద్దున మొత్తం అనుకొని నైట్ అంతా ఏడుస్తూ అందరిని నిద్ర పోనీయకుండా చేస్తుంటేనంట. డే మొత్తం ఫుల్ నిద్ర, అసలు పగలు మొత్తం బీభత్సంగా వండుతుండే. నైట్ మొత్తం ఇంచుమించు ఒక 8 అవర్స్ ఉంటే నైట్ మొత్తం ఆ 8 అవర్స్లో 1 అవర్ ఇట్లా వండకుంటుండే. ఇంకా చూడండి, ఇంకా అది ఒక్కదాన్ని వంట పెడితే ఇట్లా ఏమంటారు, తొట్లో వేస్తే పండదు. మీన ఎత్తుకొని భుజం మీద వేసుకొని ఇలా 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 జోకొట్టాలి. నన్ను తెలుసా ఫ్రెండ్స్, చిన్న ఉన్నప్పుడు అక్కడిక్కడ తిరుగుతున్నాను కట్టేసిరంట. మంచానికి వేసి తాడేసి కట్టేస్తుంది వాళ్ళ మమ్మీ. ముందర బొమ్మలు వేస్తుండేరంట. బాగా అది ఎవరో ఒకరు గేట్ తెలుస్తుంది, సడన్గా రోడ్డు మీద కురుకుతున్నాయి, భయము. ఏమైందమ్మా? ఆలుగడ్డలు తీసి పెట్టినాం. అదో ఎందుకు తీసి పెట్టాం? తొక్కే ఆలుగడ్డ నీకు పప్పుల దగ్గర తొక్కలు వచ్చినాయా? కరివేపాకు టమాటా నేను తిన్నాను. నేను మా మమ్మీ పప్పు చేస్తే మొత్తం ఆ తొక్కలే వేస్తుంది, నేను అవి తీయలేకనే చచ్చిపోతా. మా డాడీ అయిపోతే ఫినిష్. నేనేంటి 2 బుక్కలతో ఓడిపోయినా. నాకు నాన్ వెజ్ కంటే ఇలా ఉంటుందో మంచిగా ఇష్టం. ఒక ఆమ్లెట్, పప్పు, సాంబారు. పెరుగు అలవాట్లేదు, పెరుగు తినను. ఇట్లా వెజ్ కర్రీసే. పప్పు అయితే బాగా ఇష్టం గాయస్. ఆకుకూర పప్పులు అయితే బాగా ఇష్టం. పుండుకూర పప్పు కానీ, పాలకూర పప్పు, అది దాని ఏమంటారు, తోటకూర పప్పు, పప్పులు అయితే బాగా ఇష్టము. ఒకవేళ నాన్ వెజ్ ఏదైనా ఉంటే ఓడిపోతుంటేనేమో కానీ పప్పు నందుకు మంచిగా విన్నాను ఈరోజు.
నేను 2 ముద్దలతో ఓడిపోయాను అంతగానే తిని. డాడీ 2 ఆమ్లెట్లు కూడా తినేసిండు. నేను ఇగో ఇంత ముక్క వదిలేనా మళ్ళీ 5 ఆమ్లెట్లలో ఒక ఆమ్లెట్ మిగిలింది. చూడండి ఆమ్లెట్ ఎంత పెద్దగా వేసినామో. ఇది గైస్ ఎందుకంటే ఎప్పుడు అన్ని నాన్ వెజ్ కర్రీసే కాదు, వెజ్ కర్రీస్తో ఇట్లా వేస్తే బాగుంటుంది అనిపించింది. ఒక బ్రదర్ కామెంట్ ఇట్లా పెట్టింది, ఎప్పుడు నాన్ వెజ్ అయినా మా లాంటి వెజ్ తినే వాళ్ళ కోసం ఇట్లా వెజ్ కర్రీస్తో చేయండి. ఆ కామెంట్ గుర్తుకొచ్చి ఇప్పుడు ఈ వీడియో చేసినాము. కాబట్టి ఇంకా మన ఈటింగ్ ఛాలెంజెస్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి, నాకు మా క్రాంతి ఆట ఇట్లా వస్తుంది. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి గైస్. వీడియో పూర్తిగా చూస్తే యూట్యూబ్ కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ముందుగా అయితే చూసే ప్రతి ఒక్కరు, ఇదైతే మరీ చేస్తున్నారు రిక్వెస్ట్, చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో రికమెండేషన్లోకి వెళ్తుంది, చాలామంది కనిపిస్తుంది. ఎక్కువ లైక్స్ ఉంటే ఎక్కువ మందికి చూపిస్తుంది, అలాగే వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడతోనైతే విజయవంతంగా అయితే మనం విజయం బాట పట్టినాము, విజయ కేతను ఎగరేసినాము, విజయం పరంపద కొనసాగిస్తున్నాము. అంత ప్యూర్ తెలుగు నాకు అర్థమవుతలేదు. విజయం పై ఇంకేమన్నా ఉంటాయా? ఏమన్నా ఉంటాయి ఇట్లా కామెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోలో వాడతాం. మనం గెలిచినప్పుడు అదే, వయసు గెలిచినప్పుడు వద్దు మళ్ళా, అంటే వయసుకు నోరుకి తిరగదనుకో. అవును అది గాయస్, ఇదైతే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. మరీ రిక్వెస్ట్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసే ప్రతి ఒక్కరు. బాయ్.